బ్యాక్ టు న్యూస్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 399 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో 399 అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రానున్న రోజుల్లో రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో నడిపించేందుకు కృషి చేస్తామంటున్న టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో ఐ న్యూస్ నెల్లూరు ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 41 కోట్ల రూపాయలతో కూడా 399 పనులను 60 రోజుల్లో శంకుస్థాపన, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు గిరిధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా 60 రోజుల్లో 399 పనులు ప్రారంభోత్సవాలు అయితే జరిపిన పరిస్థితి ఉంది. ఎలా సాధ్యమైంది సార్? 339 వర్కులు ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 55 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. దీనికి అందరి సహకారం ఉంది. అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు, స్థానిక ఎక్కడికక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకుల సహకారం, అందరి సహకారంతో ముఖ్యంగా ఈ వర్కులన్నింటిలో కూడా ప్రజలు భాగస్వాములై ఎప్పటికప్పుడు ప్రజలు ఆ వర్కుల్ని వారే పర్యవేక్షిస్తూ, వారే నిరంతరం కూడా చూస్తూ అందరి సహకారంతో, ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో దానికి ఇప్పుడు తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎన్నో వర్కులు వచ్చినప్పటికీ కాంట్రాక్టులు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేరు. వారికి గత ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కాంట్రాక్టర్లు కూడా ఎక్కడ ఎనగడగకుండా అతి త్వరగా చేయగలిగారు క్వాలిటీతో. అంటే అది ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో. అది ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు గతంలో చూశారు కాబట్టి వారి మీద నమ్మకంతోనే ఈరోజు వీళ్ళంత త్వరగా చేయాలని ఏదైతే అనుకున్నారో దానికన్నా 5 రోజుల ముందే చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అంకితం చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 399 పనులకు సంబంధించి కూడా ప్రజల చేతే ప్రారంభోత్సవాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎలా మాట్లాడారు? ప్రజల చేత అంటే కొత్తగా ఏం కాదు, శంకుస్థాపనలు కూడా ప్రజల చేత చేయించాం. ఏదైతే ప్రారంభోత్సవాలు ఉన్నాయో ప్రజల సమక్షంలో, ఏదైతే పార్టీని నమ్ముకొని ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధర్ గారు ఉండడానికి కానీ, అటు ప్రజలకి ఇటు పార్టీకి అనుసంధానంగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత కష్టపడ్డారో అందరికి కూడా తెలుసు. అదే పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ప్రధానంగా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అభివృద్ధిలో ముందుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రజలు 60 రోజులకు సంబంధించి 60 రోజుల్లో ఏదైతే రూరల్ ఎమ్మెల్యే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం కూడా 60 రోజుల్లోనే శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే కూడా ఈ 399 పనులకు సంబంధించి కూడా ఎక్కడ వర్కుల్ని అక్కడ ప్రజల చేతే కూడా ప్రారంభోత్సవం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మనం చూసినట్లయితే కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా అభివృద్ధి చేస్తామని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా తన సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.